Hi guys, this is Venkat. Welcome back to our channel Sahastra26, the magic of English. మన వీడియో లెసన్లో ప్రత్యేకంగా వెర్బ్ కాంజుగేషన్ తెలుసుకుందాం. అసలు వెర్బ్ అంటే ఏంటి? వెర్బ్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్ వర్డ్. అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిని తెలిపే పదాన్నే ఇంగ్లీష్లో వెర్బ్ అంటారు. దెర్ ఈజ్ నో వెర్బ్, దెర్ ఈజ్ నో ఇంగ్లీష్. అంటే వెర్బ్ లేకపోతే ఇంగ్లీష్ అనేది లేదు. అంత ఇంపార్టెన్స్ ఉంది ఇంగ్లీష్లో వెర్బ్కి. అయితే ప్రతి వెర్బ్ కూడా 4 ఫామ్స్ ఉంటాయి. అవి ఏంటి, వాటిని మనం ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలి, ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి ఫామ్స్ని మనం వాడాలి అనే విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా ప్రజెంట్ చేయబోతున్నాను. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వెర్బ్ ప్రతి వెర్బ్ కూడా 4 ఫామ్స్ ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. ఆ 4 ఫామ్స్ ఏంటి? ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్. మనకి చెప్పుకోవడానికి కన్వీనియంట్గా ఉండడానికి వాటిని V1, V2, V3 అండ్ ఇంగ్ ఫామ్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ నేను 2 వెర్బ్స్ తీసుకోవడం జరిగింది. వాటి యొక్క ఫామ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. గో, వెంట్, గాన్, గోయింగ్. అంటే గో అనే వెర్బ్కి ఈ మిగతా 3 ఫామ్స్ ఈ విధంగా ఉంటాయి. అలాగే ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్, ఓపెనింగ్. అయితే మీకు డౌట్ రావచ్చు, అన్నీ ఒకేలా రాలేదు అని. అంటే అక్కడ వెర్బ్ బట్టి ఈ ఫామ్స్ వస్తూ ఉంటాయి. వాటి గురించి మనం డీటెయిల్గా వేరొక వీడియో లెసన్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రెజెంట్ ఫామ్ని, అంటే ఆ బేస్ ఫామ్ని, స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఫామ్ని ఏ విధంగా వాడాలి, ఎక్కడ వాడాలనే విషయాన్ని తెలుసుకుందాం. దీన్ని జనరల్గా బేస్ ఫామ్ అంటారు, బేర్ ఫామ్ అంటారు. ఎందువల్లంటే ఇది మూల పదం. దీన్ని బేస్ చేసుకునే మిగతా ఫామ్స్ అన్నీ ఇక్కడ ఫామ్ అవడం జరిగింది. కాబట్టి దీన్ని బేస్ ఫామ్ అంటారు. మొట్టమొదటి యూజ్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్: ఐ గో టు స్కూల్, ఐ గో టు టెంపుల్, ఐ గో టు ఆఫీస్, ఐ గో టు చర్చ్. ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తూ ఉంటాం. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని సాధారణంగా నిత్యం రెగ్యులర్గా జరిగే పనులు తెలపడానికి మనం వాడుతూ ఉంటాం. అప్పుడు సబ్జెక్ట్ తర్వాత మనం ఈ బేస్ ఫామ్నే ఉంచవలసి ఉంటుంది. అంటే ఈ V1నే మనం ఉంచాలి సబ్జెక్ట్ తర్వాత స్టేట్మెంట్లో. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్, గో అన్నది ఇక్కడ వెర్బ్. ఐ గో టు స్కూల్ అంటే నేను రోజు స్కూల్కి వెళ్తూ ఉంటాను, టెంపుల్ గుడికి వెళ్తూ ఉంటాను, ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. ఇలా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ బేస్ ఫామ్ని యూజ్ చేయాలి. అలాగే హీ రీడ్స్ ద న్యూస్ పేపర్ డైలీ లేదా రెగ్యులర్లీ. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మెయిన్ ఫామ్ ఏంటి ఇక్కడ? రీడ్. కానీ దానికి ఎస్ యాడ్ చేసాం. ఎందువల్లంటే ఎప్పుడైనా సరే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్లో హీ, షీ, ఇట్ కానీ ఏదైనా ఒక సింగులర్ నౌన్ ఉన్నట్లయితే ఆ తర్వాత వచ్చే వెర్బ్కి ఖచ్చితంగా ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ మనం యాడ్ చేయాలి. దాని గురించి మనం డీటెయిల్గా కమింగ్ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇక్కడ రీడ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. హీ రీడ్స్ ద న్యూస్ పేపర్ డైలీ ఆర్ రెగ్యులర్లీ. ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ చూడండి, సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ దీనికి ఎస్ యాడ్ చేయడం జరిగింది. రైజ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ ప్రెజెంట్ ఫామ్ అంటే బేస్ ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటాం. మనం ప్రెజెంట్ ఫామ్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం విల్, షెల్ వాడుతూ ఉంటాం. ఆ విల్, షెల్ తర్వాత ఈ ప్రెజెంట్ ఫామ్ అంటే ఈ బేర్ ఫామ్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చూద్దాం. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో. ఇక్కడ చూడండి, విల్ గో అంటే విల్ తర్వాత మనం ఇక్కడ ఈ ప్రెజెంట్ ఫామ్ని యూజ్ చేయడం జరిగింది. అంటే V1ని మనం ఇక్కడ వాడడం జరిగింది. అలాగే షీ షెల్ బ్రింగ్ బుక్స్ వాట్ వీ నీడ్. అంటే మనకి అవసరమైన పుస్తకాలు ఆమె తీసుకువస్తుంది. ఇక్కడ చూడండి, షెల్ తర్వాత బ్రింగ్ అనే బేస్ ఫామ్ని మనం ఇక్కడ వాడడం జరిగింది. అలాగే ఈ షెల్ అటెండ్ క్లాస్ ఆన్ మండే. అతను సోమవారం నాడు క్లాస్గా హాజరవుతాడు. ఇక్కడ షెల్ తర్వాత అటెండ్ అనే బేస్ ఫామ్ని మనం ఇక్కడ వాడాం. వీ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, విల్ తర్వాత లెర్న్ అనే బేస్ ఫామ్ని మనం ఇక్కడ వాడాం. అంటే ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ కానీ, షెల్ కానీ యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఈ బేస్ ఫామ్ని అంటే ఈ V1ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని మనం సమీప భవిష్యత్తులో జరగబోయే యాక్షన్ తెలపడానికి వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం టు ఇన్ఫినిటివ్గా కూడా
V1ని మనం వాడుతూ ఉంటాం. టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? 2 ప్లస్ V1 అంటే 2 ఉంచి తర్వాత ఏదైతే ప్రెజెంట్ ఫామ్ బేర్ ఫామ్ ఉందో దాన్ని ఉంచినట్లయితే దాన్నే టు ఇన్ఫినిటివ్ అంటారు. ఈ టు ఇన్ఫినిటివ్ని వాక్యాల్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉంచడం జరుగుతుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? సాధారణంగా చేసేవాడు, చేసేది, చేయబడేది, ఏదైతే చేస్తున్నామో అలాంటివి తెలిపేది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో ఈ 2 ప్లస్ V1ని ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. టు స్విమ్ ఈజ్ నాట్ ఈజీ. టు స్విమ్ అంటే ఈత ఆడడం, అంటే ఈత ఆడడం అంత సులభం కాదని చెప్తున్నాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంచాం 2 ప్లస్ V1ని. అలా కాకుండా స్విమ్మింగ్ అని కూడా అనొచ్చు. అంటే ఈ స్విమ్ అనే వెర్బ్ని ఇంగ్ ఫామ్తో యాడ్ చేసినట్టయితే స్విమ్మింగ్ అనే వర్డ్ వస్తుంది. దాన్ని జరండ్ అంటారు. అంటే టు స్విమ్ లేదా స్విమ్మింగ్ ఈజ్ నాట్ ఈజీ అంటే ఆ రెండింటిలో ఏదైనా సరే మనం యూజ్ చేయవచ్చు. టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ అట్ దిస్ టైమ్ ఈజ్ బోరింగ్ మీ. అంటే ఎగ్జామ్స్కి ఈ సమయంలో ప్రిపేర్ అవ్వడం నాకు చాలా బోరింగ్గా ఉందని చెప్తున్నా. ఇక్కడ చూడండి, టు ప్రిపేర్ లేదా ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ లేదా టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ రెండిట్లో ఏదైనా యూజ్ చేయవచ్చు. టు సే ఈజ్ ఈజీ బట్ టు డూ ఈజ్ డిఫికల్ట్. అంటే టు సే అంటే చెప్పడం, టు డూ అంటే చేయడం. చెప్పడం సులభం, చేయడం కష్టం. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ V1ని అంటే ఈ బేర్ ఫామ్ని యాడ్జెక్టివ్గా కూడా యూజ్ చేస్తారు. అలాంటప్పుడు అది యాడ్జెక్టివ్గా ఒక స్టేట్ అంటే స్థితిని తెలియజేస్తుంది, ఒక కండిషన్ని తెలియజేస్తుంది. అది ఎలాగో చూద్దాం. ద షాప్ ఈజ్ ఓపెన్ అంటే షాప్ తెరిచి ఉంది. అంటే ఆ షాప్ ఎలా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ ఓపెన్ అనే వెర్బ్ ద్వారా మనం యాడ్జెక్టివ్ ప్లేస్లో ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సాధారణంగా యాడ్జెక్టివ్స్ స్టేట్స్ ఆర్ కండిషన్స్ని చెప్తూ ఉంటాయి. ఇలా ఇక్కడ ఈ బేర్ ఫామ్ తీసుకొచ్చి మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. అలాగే ద డోర్ ఈజ్ షట్ అంటే ఆ డోర్ క్లోజ్ చేయబడి ఉంది. అంటే అది ఏ స్టేట్లో ఉంది, ఆ డోర్ ఏ స్థితిలో ఉంది, క్లోజ్ చేయబడి ఉంది. ఈ విధంగా ఈ V1స్నేమో మనం యాడ్జెక్టివ్స్గా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ ఫామ్. అంటే ఏదైనా ఒక వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఏంటి? పాస్ట్ ఫామ్. ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ V2 అంటే దాన్ని మనం V2 అంటాం. ఈ V2ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం గతంలో జరిగిపోయిన యాక్షన్ తెలపడానికి వాడుతూ ఉంటాం. అది ఎలాగో చూద్దాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐ వెంట్ టు ద షాపింగ్ అంటే నేను షాపింగ్ వెళ్ళాను అంటే ఆల్రెడీ యాక్షన్ జరిగిపోయింది. ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ కంప్లీటెడ్. అటువంటి జరిగిపోయిన సంగతి తెలపడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అలాగే ఆ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఖచ్చితంగా మనం V2ని మాత్రమే యూజ్ చేయాలి. V2 అంటే ద పాస్ట్ ఫామ్ ఆఫ్ ది ఎనీ వెర్బ్. నెక్స్ట్, షీ ఓపెన్ ద బాక్స్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, ఎస్టర్డే అని ఎప్పుడు యూజ్ చేసామో అది ఆ వాక్యం తప్పనిసరిగా సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. అలాగే ఆ సింపుల్ పాస్ట్లో ఖచ్చితంగా V2నే యూజ్ చేయాలి. షీ ఓపెన్డ్. ఐ కంప్లీటెడ్ డిగ్రీ ఇన్ 2017 ఆర్ గ్రాడ్యుయేషన్. ఐ కంప్లీటెడ్ లేదా ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2017. ఇక్కడ 2017 చెప్పి ఎగ్జాక్ట్ ఇయర్ మెన్షన్ చేసాం కాబట్టి ఆ వాక్యం ఖచ్చితంగా సింపుల్ పాస్ట్లో ఉండాలి. అలాగే సింపుల్ పాస్ట్లో మనం క్యాజువల్గా V2నే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఐ కంప్లీటెడ్. ఇప్పుడు మనం పాస్ట్ పార్టిసిపుల్ యొక్క ఉపయోగాలు చూద్దాం. పాస్ట్ పార్టిసిపుల్ని మనం సింపుల్గా V3 అంటాం. అంటే ఏదైనా ఒక వెర్బ్ యొక్క మూడో రూపాన్నే పాస్ట్ పార్టిసిపుల్గా వ్యవహరిస్తారు. ఎగ్జాంపుల్, గో అనే వెర్బ్ తీసుకున్నట్లయితే గో, వెంట్, గాన్. గాన్ అనేది గో అనే వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ లేదా థర్డ్ ఫామ్. ఇన్ ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్లో ఈ పాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే కంటిన్యూస్ తప్పించి. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెస్లో ఈ V3ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అది ఎలాగో చూద్దాం. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని అనుసరించి హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి తర్వాత ఈ మూడో రూపాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లెర్న్డ్, లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్, లెర్నింగ్. అంటే లెర్న్ అనే వెర్బ్కి మూడో రూపమే ఈ లెర్న్డ్. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ లెఫ్ట్ ద రూమ్ బిఫోర్ ఐ హ్యావ్ వెంట్ దేర్. పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్తో కలిపి యూజ్ చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే గతంలో రెండు యాక్షన్ జరిగినప్పుడు మొట్టమొదటిగా జరిగిన యాక్షన్ తెలపడానికి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి తర్వాత జరిగిన యాక్షన్ తెలపడానికి సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తుంటాం. ఆ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ తర్వాత
ఈ V3నే యూజ్ చేయాలి. ఈ హ్యాడ్ లెఫ్ట్, లీవ్, లెఫ్ట్ లీవింగ్ అంటే లీవ్ అనే వెర్బ్ యొక్క మూడో రూపమే ఈ లెఫ్ట్. అంటే నేను అక్కడికి వెళ్ళేసరికి అతను ముందుగానే వెళ్ళిపోయాడు, ఆ ముందుగానే రూమ్ వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, షీ విల్ హ్యావ్ ఓపెన్ ద ప్యాక్ ద డే ఆఫ్టర్ టుమారో బై దిస్ టైమ్. ఇది ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్లో సాధారణంగా విల్ కానీ షెల్ కానీ యూజ్ చేసి తర్వాత హ్యావ్ యూజ్ చేసి తర్వాత ఈ V3ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓపెనింగ్ అంటే ఓపెన్ అనే వెర్బ్ యొక్క మూడో రూపమే ఈ ఓపెన్డ్. అంటే దీని అర్థం ఏంటంటే ద డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి, టుమారో అంటే రేపు, ద డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి, బై దిస్ టైమ్ ఈ సమయానికి అంటే ఎల్లుండి ఈ సమయానికి షీ విల్ హ్యావ్ ఓపెన్ ద ప్యాక్, ఆ ప్యాక్ ఆమె ఓపెన్ చేస్తుంది. పాసివ్ వాయిస్ గల సెంటెన్సుల్లో ఖచ్చితంగా పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేయబడాలి. ఎందువల్లంటే V3 యూజ్ చేయకపోతే దెర్ ఇస్ నో పాసివ్ వాయిస్ ఖచ్చితంగా. అయితే ఆ పాస్ట్ పార్టిసిపుల్ ముందు బీ ఫార్మ్స్ కానీ హెల్పింగ్ వెర్బ్స్ కానీ ఖచ్చితంగా మనం ఉంచవలసి ఉంటుంది పాసివ్ వాయిస్లో. ఈ పాసివ్ వాయిస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా చెప్పాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనే దాన్ని మనం వచ్చే వీడియోల్లో చూడొచ్చు. పాసివ్ వాయిస్లో జనరల్గా V3ని యూజ్ చేస్తాం, అంటే పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేస్తాం. దాని ముందేమో బీ ఫామ్ ఉండాలి, ఈజ్, బీ, ఇలా వాస్, ఇలా అంటే ఆ సందర్భానుసారంగా ఆ బీ ఫామ్ అని అక్కడ ఉంచవలసి ఉంటుంది. చూడండి, ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ బై దెమ్, ఆ పని వారి చేత పూర్తి చేయబడింది. ఎవరి చేత? వారి చేత పూర్తి చేయబడింది. ఇక్కడ పూర్తి చేయడం జరిగింది అని చెప్పడానికి ఫినిష్డ్ అని యూజ్ చేస్తాం. ఈ ఫినిష్డ్ అనేది ఫినిష్డ్ అనే థర్డ్ ఫామ్. దాని ముందు ఈస్ వాడు, ఎందుకంటే ద వర్క్ అనేది సింగులర్ కాబట్టి అక్కడ ఈస్ యూజ్ చేయబడింది. అంటే ఆ పని వారి చేత పూర్తి చేయబడింది అని దాని అర్థం. అంటే మనం సింపుల్గా ఆ పని వాళ్ళు చేశారు అంతే. నెక్స్ట్ వన్, ద ప్రాజెక్ట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ నెల చివరకు ఆ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయబడాలి. ఇక్కడ చూడండి, హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి తర్వాత మనం టు బి యూజ్ చేసి కంప్లీటెడ్ అంటే ఏదైనా V3 యూజ్ చేసినట్లయితే అది ఖచ్చితంగా చేయబడాలనే అర్థం వస్తుంది. అంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏమో ఎండ్ ఆఫ్ దిస్ మంత్కి పూర్తి చేయబడాలి కాబట్టి ఇక్కడ కంప్లీటెడ్ వాడడం. ఈ కంప్లీటెడ్ అనేది కంప్లీట్ అనే వెర్బ్కి థర్డ్ ఫామ్, అంటే పాస్ట్ పార్టిసిపుల్. దాని ముందేమో ఇక్కడ బీని ఉంచడం జరిగింది. నెక్స్ట్ వన్, హీ వాస్ టేకెన్ టు హిస్ ప్లేస్ విత్ పోలీస్ ఎస్కార్ట్. ఇక్కడ చూడండి, హీ వాస్ టేకెన్ అతను తీసుకువెళ్ళబడ్డాడు లేదా అతన్ని తీసుకువెళ్ళారు. అతన్ని తీసుకువెళ్ళారంటే యాక్టివ్ వాయిస్, అతను తీసుకువెళ్ళబడ్డాడు అనేది పాసివ్ వాయిస్. అతను తీసుకువెళ్ళబడ్డాడు, ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డాడు? అతని ప్లేస్కి, అంటే అతను ఎక్కడైతే నివసిస్తున్నాడో అది హోమ్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, రెసిడెన్స్ అవ్వచ్చు, హౌస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అతను ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడికి అతను తీసుకువెళ్ళబడ్డాడు. దేనితో? పోలీస్ ఎస్కార్ట్తో. అంటే పోలీస్ ఎస్కార్ట్తో అతను తీసుకువెళ్ళబడ్డాడు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో మనం ఖచ్చితంగా పాసివ్ వాయిస్ యూజ్ చేయాలి. అలాగే ఆ పాసివ్ వాయిస్లో మనం ఖచ్చితంగా ఈ V3 ఉండాలి. నెక్స్ట్ మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ని సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తాం, అంటే ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తాం విషయాన్ని తెలుసుకుందాం. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? ఇంగ్ ఫామ్. ఏదైనా ఒక వెర్బ్ తీసుకొని అంటే బేస్ ఫామ్ తీసుకొని ఆ బేస్ ఫామ్ పక్కన మనం ఇంగ్ యాడ్ చేసినట్లయితే మనకి ప్రెజెంట్ పార్టిసిపుల్ వస్తుంది. అయితే అన్నిటికీ కూడా అంటే అన్ని బేస్ ఫామ్ తీసుకొని ఇంగ్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది అంటే దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి మనం వేరే వీడియో చూద్దాం. ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ని ఏమో ఆల్ కంటిన్యూస్ టెన్సెస్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. అన్ని కంటిన్యూస్ టెన్సెస్లో ఈ ఇంగ్ ఫామ్ని యూజ్ చేయాలి. అయితే ఇక్కడ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటి? ఒక యాక్షన్ జరుగుతూ ఉంది, ఇప్పుడు, గతంలో, భవిష్యత్తులో జరుగుతూ ఉందని చెప్పడానికి మనం తప్పనిసరిగా ఈ ఇంగ్ ఫామ్ని యూజ్ చేయాలి. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ రైట్ నౌ. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను అంటే ఇంకా ఆ యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, ఆ జరుగుతూనే ఉంది చెప్పడానికి మనం ఇక్కడ లెర్నింగ్ అనే ప్రెజెంట్ పార్టిసిపుల్ని యూజ్ చేస్తాం. లెర్నింగ్ అంటే లెర్న్ అనే వెర్బ్ యొక్క నాలుగో రూపమే లెర్నింగ్. ఐ ఆమ్ లెర్నింగ్ అంటే నేను ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను. అంటే ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని చెప్తుంది. నెక్స్ట్ వన్, షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ ఫర్ ద లాస్ట్ 1 month. గత నెల రోజులుగా ఆమె రిజల్ట్స్ గురించి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంది. ఇంకా రిజల్ట్స్ రాలే,
ఇంకా ఎదురు చూడడంలోనే ఉంది. ఆ చూస్తూ ఉందని చెప్పడానికి మనం ఇక్కడ వెయిటింగ్ అనే ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తాం. అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ని అక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే ఒక యాక్షన్ గతం నుంచి మొదలై ఇప్పటి వరకు ఇంకా జరుగుతూనే ఉందని చెప్పడానికి మనం ఆ టెన్స్ యూజ్ చేస్తాం. అందులో మనం ఖచ్చితంగా ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ని యూజ్ చేయాలి. దాని ముందు హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి తర్వాత బీని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఐ విల్ బీ డూయింగ్ మై వర్క్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. ఫ్యూచర్ కంటిన్యూస్లో విల్ కానీ షెల్ కానీ యూజ్ చేసి తర్వాత బీ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్ ఫామ్ అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. అంటే రేపు ఈ సమయానికి నేను నా పని చేస్తూ ఉంటాను, ఇంకా కంప్లీట్ అవ్వదు, చేస్తూ ఉంటాను. ఆ చేస్తూ ఉంటాను చెప్పడానికే ఇక్కడ మన డూయింగ్ అనే ప్రెజెంట్ పార్టిసిపుల్ని వాడడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రెజెంట్ పార్టిసిపుల్ని మనం జరండ్గా యూజ్ చేస్తాం. ఇంతకీ జరండ్ అంటే ఏంటి? జరండ్ అంటే ఇంగ్ ఫామ్ని ఏదైనా వాక్యంలో సబ్జెక్టుగా లేదా ఆబ్జెక్టుగా యూజ్ చేసినట్లయితే దాన్నే జరండ్ అంటారు. సెంటెన్స్ చూద్దాం. స్పీకింగ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఇస్ గోల్డ్. అంటే మాట్లాడడం సిల్వర్తో సమానం, అదే సైలెంట్గా ఉండడం గోల్డ్తో సమానం. అంటే సైలెంట్గా ఉంటే చాలా మంచిదని అర్థం. ఇట్ ఈస్ ఏ ప్రోవర్బ్, ఒక సామెత. ఇక్కడ చూడండి, స్పీకింగ్ అనే దాన్ని మనం సబ్జెక్టుగా యూజ్ చేసాం. అంటే ఈ ఇంగ్ ఫామ్ అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ మనం ఇక్కడ సబ్జెక్టుగా యూజ్ చేయడం జరుగుతుంది. దీన్నే జరండ్ అంటారు. నెక్స్ట్ వన్, వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో. యాజ్ ఫర్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన మట్టుకు వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. వాక్ అంటే నడవడం అనేది చాలా మంచి ఎక్సర్సైజ్, మంచి వ్యాయామం. ఇక్కడ చూడండి, వాకింగ్ అనే దాన్ని ఇక్కడ మనం సబ్జెక్టుగా యూజ్ చేస్తాం ఇంగ్ ఫామ్ని. అలాగే ఐ లైక్ స్విమ్మింగ్, నాకు ఈత ఆడడం ఇష్టం. ఈత ఆడడం అనే దాన్ని ఇక్కడ స్విమ్మింగ్ అని చెప్పి మనం ఇంగ్ ఫామ్తో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ వాక్యంలో ఆబ్జెక్టుగా యూజ్ చేసాం. అంటే ఈ విధంగా ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ని సబ్జెక్టుగా లేదా ఆబ్జెక్టుగా మనం యూజ్ చేసినట్లయితే దాన్ని జరండ్ అంటారు. ఈ విధంగా ఆ జరండ్గా కూడా మనం ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో, ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. I will help you in learning English in easy way. Thank you very much for watching my videos.